ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. నాగర్ కర్నూలు పట్టణంలో జరుగుతున్నటువంటి ఒకరోజు శిక్షణ శిబిరానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ శిక్షణ శిబిరంలో మనం ఎంచుకున్నటువంటి టాపిక్ ఏంటంటే, ఫస్ట్ సెషన్ ఏంటంటే ఆధ్యాత్మిక ఉన్నతికి సోపానాలు. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఎదగడానికి, అది భౌతికంగా ఎదిగినా లేదంటే స్పిరిచువల్గా ఎదిగినా దానికి కొన్ని మెట్లు ఉంటాయి. ఒకటే మెట్టులో అందరూ లక్ష్యాన్ని చేరుకోలేరు. ఏదైనా కానీ స్టెప్ బై స్టెప్ ఒక్క మెట్టు ఎక్కుతూ ఒక లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకుంటారు. అదేవిధంగా ఆధ్యాత్మిక ఉన్నతికి కూడా ఎన్నో మెట్లు ఉన్నాయి. వాస్తవానికి ఒక మనిషి ధ్యాన మార్గంలో వెళ్ళినా, భక్తి మార్గంలో వెళ్ళినా, తర్వాత యోగ మార్గంలో వెళ్ళినా ప్రతి దానికి ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. ఇప్పుడు మనము హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి గూగుల్ మ్యాప్ ఎలాగైతే మనకి రూట్ చూపించిందో, అదేవిధంగా ఆధ్యాత్మికానికి కూడా ఒక రూట్ మ్యాప్ ఉంది. చాలామంది ఒక మెట్టు ఎక్కేసి ఇదే ఫైనల్ అనుకుంటున్నారు. అందుకే ఎవరికి కూడా జ్ఞానం అనేది రావట్లేదు. అంటే ఇప్పుడు మనం అనుకునేటటువంటి ఆత్మజ్ఞానం కానీ, లేదంటే బ్రహ్మజ్ఞానం కానీ, ముక్తి, మోక్షము, తర్వాత సాల్వేషన్, లిబరేషన్, ఏదైతే అంటే మనం ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మనం ఈ స్పిరిచువల్ రూట్లోకి వచ్చామో దాన్ని చాలా తక్కువ మంది చేరుకుంటున్నారు. ఎక్కువ శాతం మంది దాన్ని అందుకోలేకపోతున్నారు. దాని వెనకాల ఉండే కారణాలు ఏంటి, అసలు ఎందుకు మనం దాన్ని అందుకోలేకపోతున్నాము, ఎందుకు మనం ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళలేకపోతున్నాము అనేది ఈరోజు మనము తెలుసుకునేటటువంటి విషయం. సో నాకు మొన్న తను ఫోన్ చేసింది, అమ్మాయి ఫోన్ చేసి నాకు ఒక విషయం చెప్పింది. తను ఏంటి అంటే, మేడం మేము చాలా రోజుల నుంచి సాధన చేస్తున్నాము, కానీ మాకు గ్రోత్ పెద్దగా కనబడట్లేదు. ఇంకా బాగా ఎదగాలంటే మేము ఏం చేయాలా, మీరు ఒకసారి వచ్చి మా దగ్గర క్లాస్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఆమె జస్ట్ 4-5 డేస్ బ్యాకే నాకు తను ఫోన్ చేసింది. సో ఆమె ప్రోత్సాహంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి అంటే, అంతకంటే ముందు మరి టీవీలో చూసుంటారు, పిఎంసి ఛానల్లో దమ్మపద ఎపిసోడ్స్, ఇంకా చుట్టుపక్కల కొల్లాపూర్లో ఈ సరౌండింగ్స్లో చాలా ప్రోగ్రామ్స్ చేశాను నేను. బట్ నాగర్ కర్నూలులో చేయడం అనేది ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ నాకు. కొల్లాపూర్లో చేశాను, చాలా కల్వకుర్తిలో చేశాను, చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఇటు కడతాలు, ఇటు వెల్దండ, ఆమనగల్లు, ఈ ఏరియాస్ అని ఎప్పుడో తిరుగున్నాను, ఒక 5-6 ఏళ్ల క్రితమే. సో నాగర్ కర్నూలులో చేయడం ఇది ఫస్ట్ టైం. సో అంటే తను ఆ రోజు మాట్లాడిన మాటలో నాకు ఒకటి విషయం అర్థమైంది. ఏంటి అంటే, చాలామంది సాధన మేము చేసేస్తున్నాము, ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము, మనము వెళ్ళిపోతున్నాం ఎక్కడికో అనేటటువంటి ఒక మాయలో ఉన్నారు. కానీ ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. ఇప్పుడు మెయిన్గా స్పిరిచువల్ పాత్ అనేది ఏంటి, అసలు మన లక్ష్యం ఏంటి, ఆధ్యాత్మిక మార్గానికి ఒక లక్ష్యం ఏంటి? ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం, ధ్యానానికి ఒక లక్ష్యం ఉంటుంది, స్పిరిచువాలిటీకి ఒక లక్ష్యం ఉంటుంది, అదేవిధంగా మనిషి జీవితానికి ఒక లక్ష్యం ఉంటుంది, తర్వాత భౌతిక జీవితంలో జీవించే వాళ్ళకి లక్ష్యాలు ఉంటాయి. అంటే ఒక గోల్ పెట్టుకొని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనము చేరుకుంటాం. అది భౌతిక ప్రపంచంలో. సరే, ఇప్పుడు జీవితంలో సక్సెస్ రావాలంటే ఎలా వస్తుంది అంటే, ఒక రూట్ మ్యాప్ ఉంటుంది, కొన్ని మెట్లు ఉంటాయి, కొంత సిస్టమ్ ఉంటుంది, మార్గదర్శకత్వం ఇచ్చేవాళ్ళు కావాలి, చెప్పేవాళ్ళు కావాలి, ఎక్కడైనా కింద పడ్డా పైన పడ్డా లేపేవాళ్ళు కావాలి, హెల్ప్ చేసేవాళ్ళు కావాలి. అవునా? అంటే ప్రతి ఒక్క స్థితిలో మనకి ఎవరో ఒకళ్ళ ఒక మార్గదర్శకత్వం అనేది అవసరం. అది భౌతిక ప్రపంచ యాత్రలోనైనా ఆధ్యాత్మిక యాత్రలోనైనా. కొంతమంది కొంత దూరం తీసుకెళ్తారు వాళ్ళకి తెలిసినంత వరకు, ఇంకా మాకు తెలిసింది ఇంతే అని వదిలేస్తారు.
ఇంకొంతమంది ఇంకొంత దూరం తీసుకెళ్తారు, అవునా? ఇంకొంతమంది ఇంకొంత దూరం తీసుకెళ్తారు. అట్లా ప్రతి ఒక్క స్థితిలో కూడా తప్పకుండా ఒక గైడెన్స్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్పిరిచువల్ జర్నీలో. అయితే ఎప్పుడైతే మనం ఒక ఫస్ట్ గైడెన్స్ తీసుకొని ఒక గమ్యాన్ని మనం చేరాక ఇది ఫైనల్ అని అనుకోవద్దు. ఎందుకంటే జర్నీ చాలా వాస్ట్గా ఉంది, తర్వాత చాలా దూరం ఉంది జర్నీ. మనము ఎంచుకున్న లక్ష్యం ఏంటంటే యూనివర్సల్ జర్నీ. ఇది మామూలుగా భూమి మీద ప్రయాణం అంటే ఏదో చేసేద్దాం అనుకోవచ్చు, ఫ్లైట్ ఎక్కో బస్ ఎక్కో ఏదో ఎక్కి. కానీ యూనివర్సల్ జర్నీలో అది చాలా వాస్ట్ జర్నీలో మనం స్టెప్ బై స్టెప్ మెట్లు ఎక్కుతున్నప్పుడు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని మనం ఎలా అధిగమించాలా, ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనేది ఈరోజు మనం ఎంచుకున్నటువంటి టాపిక్. సో దాంట్లో ఫస్ట్ సెషన్ ఏంటంటే ఆధ్యాత్మిక ఉన్నతికి సాధనాలు. అసలు ఆధ్యాత్మికం అంటే ఏంటి అంటే తెలుసు కదా మీకు, స్పిరిచువల్ జర్నీ అంటారు. ఆధ్యాత్మికం అంటే ఏంటి? స్పిరిచువల్ జర్నీ. ఈ స్పిరిచువల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీకు నేను కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తాను, తెలియకపోతే నన్ను అడగండి. స్పిరిచువల్ జర్నీ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే స్పిరిట్ అనే వర్డ్ నుంచి వచ్చింది. ఏంటి? స్పిరిట్. స్పిరిట్ అంటే ఏంటంటే శక్తి. స్పిరిట్ అంటే శక్తి. అది భౌతిక శక్తి కావచ్చు, మానసిక శక్తి కావచ్చు, తర్వాత హృదయ శక్తి కావచ్చు, ఇంద్రియ శక్తి కావచ్చు, సంకల్ప శక్తి కావచ్చు. ఈ అన్ని రకాల శక్తులు కలగలిస్తేనే మనిషి యొక్క జీవితం. ఇంకా చాలా శక్తులు ఉంటాయి. ఇచ్ఛాశక్తి ఉంటుంది, సహన శక్తి ఉంటుంది, క్రియాశక్తి ఉంటుంది, రకరకాల శక్తులు ఉంటాయి. అంటే మనం ఏ కర్మ చేసేటప్పుడు ఎలాంటి శక్తిని మనం ఉపయోగిస్తున్నాము, దానికి ఎలాంటి సాధనాన్ని మనం ఉపయోగిస్తున్నాం అనే దాన్ని బట్టి ఆ శక్తి అనేది అక్కడ మ్యానిపులేట్ అవ్వడము, దాని ద్వారా మనం కర్మ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శరీరంలో ఒక శక్తి ఉంది కదా, శరీర శక్తి. ఆ శరీర శక్తి ఏం చేస్తుంది? మళ్ళీ దీనికి మానసిక శక్తితో సంబంధం లేదు. శరీరానికి ఒక శక్తి ఉంటుంది, దాన్ని భౌతిక శక్తి అంటారు, అంటే ఫిజికల్ ఎనర్జీ. ఈ ఫిజికల్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? వాతావరణం ద్వారా, మనం తినే ఆహారం ద్వారా, మనం పీల్చే గాలి ద్వారా, పంచభూతాల ద్వారా, సూర్యుడి ద్వారా వచ్చేటటువంటి శక్తి. ఇది కేవలం మనిషే కాదు, ప్రతి ఒక్క జీవి తీసుకుంటుంది శక్తిని. దీన్ని ఏమంటారు? భౌతిక శక్తి అంటారు. ఈ భౌతిక శక్తితో శరీరం అనేది నడుస్తూ ఉంటుంది. అందుకే మనము సాధన చేసినా చేయకపోయినా, ఆధ్యాత్మికంలో వచ్చినా రాకపోయినా, ప్రతి జీవి భూమి మీద బ్రతికేస్తోంది. ప్రతి మనిషి బ్రతికేస్తున్నాడు. దేంతో అంటే ఈ భౌతిక శక్తితో. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా, ఒక జీవి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా ఈ భౌతిక శక్తి అనేది మీకు ఇష్టమున్నా లేకున్నా, మీరు దాన్ని ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా అది మీ లోపలికి వస్తోంది, మీ జీవితాన్ని నడిపిస్తోంది, మిమ్మల్ని బ్రతికిస్తోంది. దీన్ని ఏమంటారు? భౌతిక శక్తి, ఫిజికల్ ఎనర్జీ. తర్వాత ఇంకొకటి మానసిక శక్తి ఉంది. ఈ మానసిక శక్తి ఎలా పనిచేస్తోంది? ఇప్పుడు ఇతర జీవరాశులకి మనిషికి ఒక తేడా ఉంది. ఇతర జీవరాశులు ఏదైనా దానికి మనసు ఉండదు, భావం ఉంటుంది. ఏముంటుంది? భావం. వాటికి ఇమోషన్స్ ఉంటాయి, అంటే దాని ఏమంటారు, ఉత్తేజనలు ఉంటాయి, ఉద్వేగాలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది, భావం ఉంటుంది. కానీ దే కాంట్ ఎక్స్ప్రెస్. అంటే అది మనుషుల్లాగా చెప్పుకోలేవు, ఎందుకంటే భాష లేదు, మనసు లేదు కాబట్టి. మనసు లేదు కాబట్టి భాష లేదు, భాష లేదు కాబట్టి చెప్పుకోలేదు. ఏదో అరుస్తూ ఉంటుంది, బాధ వచ్చినప్పుడు ఒకలాగా, సంతోషం వచ్చినప్పుడు ఒకలాగా, అవునా, ఇంకో రకమైన దానికి ఇంకోలాగా. అది భావ వ్యక్తీకరణ చేస్తుందే కానీ సౌండ్స్ ద్వారా చేస్తుంది, కానీ మాటలు రావు. ఎందుకు అంటే దానికి మనసు లేదు. అమీబా నుంచి, అంటే ఏకకణ జీవి నుంచి మనిషి చేసేటటువంటి ప్రయాణంలో ప్రతి జీవికి కూడా భావంతోనే బ్రతికేస్తున్నాయి అవి. అందుకే అవి ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటాయి.
ఇప్పుడు ఈ సమస్త ప్రకృతికి భాష ఉందా? పంచభూతాలకి భాష ఉందా? పంచతత్వాలకు ఉందా? ఆకాశానికి ఉందా? భూమికి ఉందా? అది మౌనంగా తన పని తను చేసుకుంటూ పోతుంది. దానికి అందుకే అహంకారం లేదు. దానికి అందుకే ఈగో లేదు, నేను నాది అనేది లేదు. ఈ పంచభూతాలు కూడా నేను నాది అనుకునే అనుకో, మీకు ఎందుకు హెల్ప్ చేస్తాయి? చెయ్యవు. అవునా? నాది నా శక్తి మీకు ఎందుకు ఇవ్వాలా? నా నీళ్ళని మీకు ఎందుకు దాకిపియాలా? నేను భూమిని నేను ఎందుకు భరించాలి అని అంటే ఒక జీవి కూడా భూమి మీద బతకదు. అంటే వాటికి అహంకారం లేదు. ఎందుకు అహంకారం లేదంటే మనసు లేదు కాబట్టి. ఆ మనసు ఎందుకు మనసులో ఏముంటుంది? మనసు అంటే ఏంటి? సింపుల్గా 4 వస్తాయి. ఒకటి నా, నేను, నాది, నావారు. ఇది అహంకారం. మనసు ఉంటే ఈ 4 ఉంటాయి. నా ఉంటుంది, నేను ఉంటుంది, నాది ఉంటుంది, నావారు ఉంటుంది. ఇక నావారు అన్నప్పుడు అక్కడ మళ్ళీ కాస్ట్ వస్తుంది, రిలీజియన్ వస్తుంది, దేశం వస్తుంది, దేశకాల పరిస్థితులు వస్తాయి. ఇక అన్నీ మొత్తం యాడ్ ఆన్ అయిపోతాయి. ఈ నా అనే దగ్గర నుంచి మొదలైంది కథ. అది విరాట్ రూపం దాల్చింది. విరాట్ రూపం దాల్చి ఈ మనిషి జీవితం స్టార్ట్ అయ్యేసరికి ఏమైపోయిందంటే విశ్వరూపం దాల్చింది. విశ్వరూపం దాల్చి ఏం జరుగుతోంది? బయట యుద్ధాలు జరుగుతున్నాయి, హింస జరుగుతోంది. అవునా? కొంతవరకు మంచి జరుగుతుంది, చాలా వరకు చెడే జరుగుతుంది. ఇప్పుడు మనం బయట చూస్తున్నటువంటి ఇవాళ రేపు జరిగే సంఘటనలు చూస్తుంటే ఇదంతా అహంకారంతో చేసేటటువంటి పనులు, అజ్ఞానంతో చేసేటటువంటి పనులు. ఎందుకు అంటే మనసు ఉంటే ఇవన్నీ ఉంటాయి. అంటే అందుకే గౌతమ బుద్ధుడు చెప్తాడు ఏంటి అంటే, మనసే సుఖానికి దుఃఖానికి మూల కారణం. మనసే స్వర్గానికి నరకానికి కూడా మూల కారణం, మంచి చెడులకి మూల కారణం. మనసు ఎక్కడైతే ఉంటుందో అక్కడ అహంకారం ఉంటుంది. అహంకారం ఉన్న చోట నేను నాది ఉంటుంది. నేను నాది ఉన్న చోట ఏముంటుంది? రాగద్వేషాలు ఉంటాయి, ఆసక్తి ఉంటుంది, ద్వేషం ఉంటుంది. రాగద్వేషాలు ఉన్న చోట అరిషడ్ వర్గాలు ఉంటాయి. కామం ఉంటుంది, క్రోధం ఉంటుంది, ఈర్ష ఉంటుంది, ద్వేషం ఉంటుంది, మదమచ్చర్యాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్న చోట మనిషి ఉంటాడు. ఇవన్నీ ఉన్న చోట మనిషి ఉంటాడు. అందుకే మనిషి పర్సనాలిటీ అంటే మనిషి పర్సనాలిటీ ఏంటంటే మిక్స్డ్ పర్సనాలిటీ. జంతువు కేవలం జంతువులాగానే ఉంటుంది. అవునా? మనిషి అన్ని రకాలుగా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే అన్ని రకాల క్వాలిటీస్ ఉంటాయి. అందుకే మిక్స్డ్ పర్సనాలిటీ అన్నాను మనిషిది. అంటే అన్ని స్వభావాలు కలగలిపితే మనిషి. అందుకే మనిషి లోపల జంతు లక్షణాలు ఉంటాయి, రాక్షస లక్షణాలు ఉంటాయి, తర్వాత దైవిక లక్షణాలు ఉంటాయి, మనిషి లక్షణాలు ఉంటాయి. నువ్వు ఎలా కావాలంటే అలా జీవించవచ్చు. దీంతో పాటు స్వేచ్ఛ కూడా ఉంది. దీంతో పాటు ఏది కూడా ఉంది? స్వేచ్ఛ కూడా ఉంది. ప్రకృతి స్వేచ్ఛనిచ్చింది మనిషికి. ఎందుకు ఇచ్చింది అంటే నీకు బుద్ధి ఇచ్చింది కదా. బుద్ధి ఉంది, విచక్షణ ఉంది, వివేకం ఉంది, ఆలోచించగలవు, అర్థం చేసుకోగలవు, విశ్లేషించగలవు, ఏమన్నా చేయగలవు తలుచుకుంటే. అందుకే స్వేచ్ఛ ఉంది. ఈ స్వేచ్ఛని ఉపయోగించుకొని మనిషి యొక్క ఉన్నతమైన స్థాయికి వెళ్తాడా, లేదంటే దాన్ని ఉపయోగించుకొని పతనం అవుతాడా అనేది ప్రతి మనిషి చేతిలో ఉంటుంది. అంటే మనిషి జీవితం అనేది ఎట్లా అంటే 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. దాన్ని ఎలాగన్నా వాడుకోవచ్చు. కత్తితో కూరగాయలు కట్ చేయొచ్చు, పీకలు కూడా కోయచ్చు. అది వాడకాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కానీ. సో కాబట్టి మనిషి జీవితం అనేది ద్వైతం అంటారు దీన్ని. ఇక్కడ 2 ఉంటాయి, అప్పుడప్పుడు 4 ఉంటాయి, 5 ఉంటాయి. అందుకే ఇక్కడ మహావీరుడు ఒక విషయం చెప్తాడు ఏంటంటే, మనిషి బహుచిత్తువాన్ అని అంటాడు. బహుచిత్తువాన్ అంటే ఏంటంటే ఒక గంటలో మనిషి మనసులో 100 రకాల వేషాలు వేస్తాడు. బయటలా కనిపించడు, లోపలికి 100 రకాల వేషాలు వేస్తాడు. ఎందుకంటే ఈ క్షణం ఉన్న చిత్తం ఇంకో క్షణం ఉండదు.
మరుక్షణం ఉన్నది ఇంకో క్షణం ఉండదు. ఇట్స్ ఆల్వేస్ చేంజింగ్. ఎందుకంటే చిత్తము మనస్సు అంటే ఒకటే, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. చిత్తం అన్నా మనస్సు అన్నా ఒకటే. సో ఈ చిత్తం అనేది ఈ తిరుగుతూ ఉంటే మనిషి స్వభావం కూడా అలాగే మారిపోతుంది. అందుకే ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటే మీరు గమనించండి, మనిషి ఒక క్షణం ఆలోచించకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వలన జీవితాలు పోతాయి. దాన్ని అందుకే ఏమన్నారు, క్షణికావేశం అని అన్నారు. ఆ క్షణంలో వచ్చిన ఆవేశము తను కంట్రోల్ చేసుకోగలిగితే జీవితం బాగుపడేది. కానీ అక్కడ ఏం జరుగుతుంది, కంట్రోల్ తప్పాడు. ఆ కాసేపు కొన్ని సెకండ్స్ తను నియంత్రించగలిగితే, తన మీద తాను దృష్టి పెట్టగలిగితే అక్కడ అనర్థం జరిగేది కాదు, ఆ హింస జరిగేది కాదు, ఆ యుద్ధాలు జరిగేవి కాదు. ఎందుకంటే చిత్తం అనేది మనసు అనేది ఎప్పుడైతే చంచలంగా ఉంటుందో వాళ్ళ ద్వారానే సొసైటీలో రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి ఏం చెప్తారు, మనసే సుఖానికి దుఃఖానికి మూల కారణం, మనసే సర్వస్వం. మనసు అనేది కూడా ఒక శక్తి. ఈ శక్తిని మనము అహంకారంతో జోడించామనుకోండి, ఇవన్నీ ఉంటాయి. ఇదే శక్తిని ప్రేమతో, సహనంతో, కరుణతో, మానవత్వంతో, మంచితనంతో జోడిస్తే ఇదే మనిషికి ఆధ్యాత్మికానికి తొలిమెట్టు అవుతుంది. అంటే ఒక వ్యక్తి జీవిత ప్రయాణంలో మైండ్ని షిఫ్ట్ చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే మనసు అనేది చెడ్డది కాదు, మీకు వాడుకోవడం రావట్లేదు. అవునా? మీరు ఇక్కడి దాకా వచ్చారంటే మనసు చెప్పింది పొమ్మని, కాబట్టే వచ్చారు. అది చెప్పకపోతే వచ్చేవాళ్ళు కాదు కదా, అంతే కదా. మళ్ళీ ఇక్కడ కూర్చున్నప్పుడు బోరు కొడుతుంది బయటికి పోని చెప్పేది కానీ మనసే. ఎందుకు అది మనం ముందే అర్థమైంది కదా, అది చెప్పాల చిత్తం అని. ఇదేంటి బోరింగ్గా ఉంది క్లాసు, ఎటని వెళ్ళిపోతే బాగుండు అని చెప్తుంది, కొంచెం ఆగితే చెప్తుంది మళ్ళా. ఈ చెప్పల చిత్తానికి లోబడ్డ వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోతారు. లేదు ఈ మనసు అలా చెప్తోంది, నేను మనసు మాట వినొద్దు, నేను సంకల్ప బలంతో కూర్చోవాలనుకున్నప్పుడు కూర్చుంటారు. ఇదంతా మైండ్ గేమ్. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ మైండ్ గేమ్. జీవితం అంటే మనసుతో ఆడేటటువంటి ఆట. ఈ ఆటలో గెలవడం నేర్చుకోవాలి, ఓడిపోవడం నేర్చుకోవద్దు. అంటే మనసు అధీనంలో మనం ఉన్నామనుకో, అది ఆట ఆడిస్తుంది. ఇక ఒక తాడు కట్టి బొమ్మ లెక్క ఆట ఆడిస్తూ ఉంటుంది. మనసు మన అధీనంలో ఉందనుకో, మనం దాన్ని ఆడించవచ్చు. సో మనం అంటే ఎవరు ఇక్కడ, మళ్ళీ అదొక క్వశ్చన్ మార్క్ ఇక్కడ. మనం అంటే ఎవరు అది తెలియాలి కదా ఫస్ట్. ఎక్కడ అది దొరకలేదు కదా మనకి. ఇప్పుడు శక్తి, స్పిరిట్, చాలా రకాల వర్డ్స్ యూజ్ చేస్తాం మనం. అయితే శక్తి అనేది అన్ని చోట్ల ప్రవహిస్తూ ఉంటుంది, ప్రతి దాంట్లో ఉంది. మన శరీరంలో ఉంది, ఈ ఫ్యాన్లో ఉంది, దాంట్లో ఉంది, అన్నిట్లో ఉంది. అందుకే అది వెలుగుతున్నాయి, మనం మాట్లాడుతున్నాం. ఈ మైక్లో కూడా ఉంది, ఆ కెమెరాలో ఉంది, ప్రతి దాంట్లో శక్తి అనేది ఉంటుంది. ఈ శక్తి అనేది లేకపోతే జీవితం అనేది లేదు. ఇక్కడ ప్రపంచం రెండిటి ద్వారా నడుస్తూ ఉంటుంది. ఒకటి శక్తి, రెండవది శబ్దము, సౌండ్ అండ్ లైట్. ఈ రెండిటి వల్ల మొత్తం మన ఓన్లీ భూగ్రహమే కాదు, సమస్త విశ్వము రెండిటితో నడుస్తోంది. ఏంటి? ఒకటి శబ్దము, రెండవది శక్తి.
అందుకే మీరు చూడండి, ప్రతి వస్తువుకి శబ్దం ఉంటుంది, ప్రతి వస్తువులో వెలుగు ఉంటుంది, ప్రతి వస్తువులో వెలుగు ఉంటుంది. ఇప్పుడు మనిషి ఫేస్లో ఒక మంచి గ్లో ఉంటుంది, అది కూడా శక్తే. ఈ కెమెరాలో ఫొటోస్ తీస్తే దానికి లైట్ ఉంటుంది, ఈ ఫ్యాన్ తిరుగుతోందంటే దానికి ఒక వెలుగు ఉంటుంది. అంటే ప్రతి దాంట్లో కూడా శక్తి నిగూఢంగా ఉండి అన్నిటినీ నడిపిస్తోంది. ఈ విషయము అనుభవపూర్వకంగా తెలుసుకుంటే, ఈ విషయము అనుభవపూర్వకంగా తెలుసుకుంటే, సైన్స్ ఎప్పుడో చెప్పేసింది ఇది. సైన్స్కి స్పిరిచువాలిటీకి ఒక తేడా ఉంది. ఏంటి అంటే, సైన్స్ అన్నిట్లో శక్తిని చూసిందా? అన్నిట్లో చూసింది, సౌండ్ని చూసింది, కానీ మనిషిలో చూడలే. విచిత్రమైన విషయం ఇది, అవునా? గమనించారా? సైంటిస్టులు ఏం చేస్తారు? అంతటా వెతుకుతారు, సౌండ్ ఎక్కడ ఉంది, లైట్ ఎక్కడ ఉంది, ఈ సౌండ్ ఏంటి, ఆ సౌండ్ ఏంటి, తర్వాత అంతరిక్షంలో గ్రహానికి ఏ సౌండ్ ఉంటుంది, అవునా? దేంట్లో ఏ సౌండ్స్ ఉంటాయి. మరి పెద్ద పెద్ద శాటిలైట్స్ తీసుకొని వెళ్ళేసి సూర్యుడి సౌండ్ ఏంటి, భూమి సౌండ్ ఏంటి అన్నీ చూశారు, కానీ తన లోపల ఉండే సౌండ్ ఏంటి, తన లోపల ఉండే వెలుగు ఏంటి తెలియదు, అవునా? ఇక్కడ ఆధ్యాత్మికం మొదలవుతుంది. ఇది డిఫరెన్స్. భౌతిక ప్రపంచ యాత్రకి ఆధ్యాత్మిక యాత్రకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఎప్పుడైతే నువ్వు సత్యం కోసం, వెలుగు కోసం, శక్తి కోసం నువ్వు బయట వెతుక్కుంటా పోతావో అది నీ భౌతిక ప్రపంచ యాత్ర. ఎప్పుడైతే శబ్దం కోసం, శక్తి కోసం, సత్యం కోసం నువ్వు లోపల వెతుకుతావో అది ఆధ్యాత్మిక యాత్ర. దీనికి దానికి డిఫరెన్స్ అది. అందుకే దీన్ని ఏమన్నారు, అదేమో ఫిజికల్ జర్నీ. భౌతికం అంటే ఫిజికల్ పదార్థం, అది కళ్ళ ముందు కనిపిస్తుంది, ఇది కనిపించదు, ఇది కనిపించదు. ఇది అన్లెస్ అంటే నువ్వు దాన్ని వెతికి పట్టుకుంటే కానీ కనిపించదు. అది మనిషి ప్రపంచమంతా చూస్తాడు కానీ స్వయాన్ని చూసుకోడు. కళ్ళు తెరిచినా ప్రపంచమే, కళ్ళు మూసినా ప్రపంచమే, కలల్లో ప్రపంచమే, ఊహల్లో ప్రపంచమే, అవునా? నిద్రపోయినా ప్రపంచమే, మెళుకువతో ఉన్న ప్రపంచమే. జ్ఞానం ఎట్లొస్తుంది? జ్ఞానం ఎట్లొస్తుంది? ఈ ప్రపంచాన్ని పక్కకు పెట్టాలి కదా. స్వయంతో మనతో మనం జీవించాలి కదా. మనతో మనం జీవించే క్షణాలు ఎన్నున్నాయి 24 అవర్స్లో? చాలా తక్కువ. సరే, ధ్యానంలో కూర్చున్నాం, అప్పుడు కూడా ఎంతసేపు మనతో మనం ఉంటున్నాం? అది పెద్ద క్వశ్చన్ మార్క్ మళ్ళీ. అంతేనా కదమ్మా? మనతో మనం ఎంతసేపు ఉంటున్నాం? మన శరీరంతో మనం ఎంతసేపు ఉంటున్నాం? మన మనసుతో మనం ఎంతసేపు ఉంటున్నాం? మన శ్వాసతో మనం ఎంతసేపు ఉంటున్నాం? మన భావాలతో మనం ఎంతసేపు ఉంటున్నాం? మన శక్తితో మనం ఎంతసేపు ఉంటున్నాం? అది మాత్రమే ధ్యాన స్థితి, మిగతాదంతా కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. కళ్ళు మూసుకోవడం ధ్యానం కాదు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ధ్యానం కాదు. కళ్ళు మూసి కళ్ళు తెరిచి చూడాల. భౌతిక ప్రపంచం దృష్టి మూయడానికి భౌతికమైన కళ్ళు మూస్తాం. ప్రపంచాన్ని చూడకూడదు కదా, కాబట్టి భౌతికమైన కళ్ళు మూస్తాం. కళ్ళు మూసాక ఏం చేయాలా? మళ్ళీ భౌతిక ప్రపంచాన్ని చూడాలా? మరి ఏం చేస్తావు? ఏం చేయాలి కళ్ళు మూసి? మీరైతే ఏం చేస్తారు? అంతర్ముఖం ఎట్లా అవుతారు? శ్వాస మీద ధ్యాస వస్తలేదు కదా. కాసేపు రాగానే మళ్ళా ఆలోచనల ప్రవాహం మొదలైపోతుంది. ఎంత కట్ చేసినా మళ్ళీ వస్తున్నాయి కదా. కాసేపు కట్ చేస్తావు, కాసేపు ముసుకేసిస్తావు, రావద్దని మళ్ళీ ముసుగు తీసుకొని వస్తూనే ఉంటాయి. మేమున్నాం అంటూ కాసేపు ఏదో తాత్కాలికంగా ఆగిపోయినట్టు అనిపిస్తుంది, మళ్ళీ మేమున్నామని ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. అంటే తాత్కాలికమైనటువంటి బ్రేక్ వస్తుందే కానీ
శాశ్వతమైన బ్రేక్ రావట్లేదు. మరి ధ్యాన స్థితిలో మనం పరిపూర్ణంగా ఒక గంట కూర్చుంటే గంట సేపు మనం ధ్యాన స్థితిలో ఉండాలంటే ఆ గంట కూడా బ్రేక్ రావాలి భౌతిక ప్రపంచం నుంచి. ఇంకా బయట ప్రపంచానికి సంబంధించినటువంటి ఉత్తేజనలు, వాసనలు, కోరికలు, ఆలోచనలు, భావాలు, అలజడులు ఇవన్నీ రాకూడదు. కంప్లీట్గా స్టాప్ కావాలి. ఇలా నడుస్తున్నటువంటి ప్రపంచము సినిమాలో చూపిస్తారు కదా, షాకింగ్, అట్లా స్టాప్ కావాలి. ఆ మూమెంట్లో అక్కడ ధ్యాన స్థితిలో ఉండగలిగితే అప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు. ఇక అట్లా ఒక 1 అవర్ ఉండగలగాలి కంప్లీట్గా. అక్కడ శ్వాస కూడా ఉండదు, శ్వాస కూడా లేనటువంటి స్థితి అది. ప్రాణశక్తి కూడా స్టాప్ అయిపోతుంది, ఏం ఉండదు అక్కడ. ఇక ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నేను, నాది, నావారు అనేది ఉండనే ఉండదు. అసలు నువ్వే ఉండవు అక్కడ. అంటే నీ అస్తిత్వాన్ని కూడా నువ్వు కోల్పోతావు, నీ ప్రెజెన్స్ కూడా నువ్వు కోల్పోతావు. గతం భవిష్యత్తే కాదు, వర్తమానాన్ని కూడా కోల్పోతావు. అది ధ్యాన స్థితి. అప్పుడు అది కాలాతీత స్థితికి, సమయాతీత స్థితికి, తర్వాత గుణాలకి అతీతమైన స్థితికి, కర్మలకి అతీతమైన స్థితికి తీసుకెళ్తుంది. ఆ పాయింట్కి ఎప్పుడైతే ఒక సాధకుడు చేరుకుంటాడో అక్కడ నుంచి మీరన్నటువంటి అంతర్ముఖం, ఇన్నర్ జర్నీ అక్కడ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా కళ్ళు మూసుకొని మీరు చేసేదంతా ప్రపంచ యాత్రే. ఎందుకంటే బయట ప్రపంచం యొక్క ఉత్తేజనలు మీ లోపల ఎంతవరకు అయితే ఉంటాయో అంతవరకు మీకు భౌతిక ప్రపంచానికి కనెక్ట్ అయి ఉంటారు. భూమితో కనెక్షన్ ఉంటుంది, పంచభూతాలతో కనెక్షన్ ఉంటుంది, మనుషులతో కనెక్షన్ ఉంటుంది. కేవలం కళ్ళు మూసారు అంతే. కళ్ళు తెరిచినప్పుడు కనెక్షన్ ఉంది, కళ్ళు మూసినప్పుడు కూడా ఉంది, ఇంకా కనెక్షన్ పోలా. ఇక్కడ కార్డ్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేసుకోవాలి కదా. ఇక్కడ కార్డ్ డిస్కనెక్ట్ చేసుకోవాలి కదా. అంటే మీ యొక్క శక్తిని భౌతిక ప్రపంచం యొక్క శక్తితో డిస్కనెక్ట్ చేసుకోవాలి. అక్కడ వస్తుంది ధ్యానాతీత స్థితి. అర్థమవుతుంది నేను చెప్పేది? కేవలం కళ్ళు మూయడం ఒకటే కాదు, అన్ని ద్వారాలు మూసుకోవాలి. కళ్ళు, చెవులు, నవరంధ్రాలు ఉంటాయి కదా, అవన్నీ క్లోజ్ కావాలి మొత్తం. ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం అన్ని గేట్స్ క్లోజ్ అయిపోవాలి మొత్తం. అక్కడ కలిగేటటువంటి ఆ నిశ్చలమైన స్థితి, ఆ నిర్మలమైన స్థితి, ఆ నిర్మలమైన నిశ్చలమైన స్థితిలో 1 గంట ఉండగలిగితే అప్పుడు సత్యం ఏంటో బోధపడుతుంది. అసలు నేను దేనికోసం నేను అన్వేషణ చేస్తున్నా, అసలు నేను దేనికోసం వెతుకుతున్నా, నా ఒరిజినల్ సోర్స్ ఏంటి, అసలు నా శక్తి ఏంటి అనేది అక్కడ తేటతెల్లం అయిపోతుంది. ఇన్నాళ్ళు నేను బ్రతికిన జీవితం ఏంటి, నేను ఎలా జీవించాను, దాని తర్వాత లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది అక్కడ తెలుస్తుంది. అంటే గాలి లేని చోట, ఎలాంటి గాలి లేని చోట దీపం అనేది ఎంత నిశ్చలంగా వెలుగుతుందో అదేవిధంగా నీ లోపల జాగృతి దీపం అనేది వెలగాలి. ఫస్ట్ దీపం ఏం వెలుగుతుంది లోపల? జాగృతి దీపం. దాని జాగృతి దీపం అంటారు. తర్వాత బోధి దీపం అంటారు. బోధి అంటే జ్ఞానదీపం.
అది ఫస్ట్ దీపం వెలుగుతుంది లోపల. ఇక ఆ టార్చ్ని పట్టుకొని లోపల వెతకాలంటే టార్చ్ కావాలి కదా. అప్పుడు ఆ జాగృతి దీపాన్ని, ఆ బోధి దీపాన్ని, ఆ జ్ఞాన దీపాన్ని లోపల పట్టుకొని నువ్వు ఆ టార్చ్ని పట్టుకొని లోపల అన్వేషణ చేస్తూ ఉంటే అప్పుడు ఇంకా ముందుకు వెళ్తూ ఉంటావు. కాబట్టి ఆధ్యాత్మిక ఉన్నతికి మీరు ఎక్కాల్సిన తొలిమెట్టు ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఆధ్యాత్మికంగా జీవించే వాళ్ళు సాధన చేసేటప్పుడు భౌతిక ప్రపంచంతో డిస్కనెక్ట్ కావాలి. చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది మీకు అనవసరం. ఇప్పుడు చచ్చిపోయిన శవం ఉందా? చచ్చిపోయింది ఆల్రెడీ. చుట్టుపక్కల ఏం జరిగిందో లేస్తా, మీరు కూడా అట్లే ఉండిపోవాలి. ఎస్, జస్ట్ లైక్ ఎ డెడ్ బాడీ. నీకేం సంబంధం? అయిపోయింది. నువ్వు ఒకసారి అంతర్ముఖం అయిపోయావు, నీ బాడీ స్థిరమైపోయింది, ఇంకంతే. ఇంకా చుట్టుపక్కల జరిగేదాంతో నీకు సంబంధం లేదు. చుట్టుపక్కల జరిగేదాంతో మీకు సంబంధం లేదు. అలా అందుకే చెప్పాను, నిశ్చలమైన స్థితి. శరీరం నిశ్చలంగా ఉండాలి, మనసు ఏకాగ్రం కావాలి. మనసు ఏం కావాలి? ఏకాగ్రం కావాలి. నిజంగా ఒక వ్యక్తి ధ్యాన స్థితికి వెళ్ళేదానికంటే ముందు ఏకాగ్రత రావాలి, కాన్సన్ట్రేషన్. అవునా? ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను నేను మీకు. మహాభారతం అందరికీ తెలుసు కదా. అందులో ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పుతాడు పాండవులకి, కౌరవులకి. అయితే ఒక్కొక్కళ్ళని పిలిచి ఒక చెట్టు మీద చూపించి దాన్ని గురిపెట్టు అని అంటాడు. గురిపెట్టు అన్నప్పుడు నీకేం కనబడుతుంది అక్కడ అని అడిగితే, ఒకళ్ళు చెట్టు కనబడుతుందని చెప్తారు, ఒకళ్ళు ఆకాశం కనబడుతుందని చెప్తారు, ఒకళ్ళు కొమ్మలు, రెమ్మలు, ఆకులు, ఒకళ్ళు పక్షి, రకరకాలుగా ఎవరి భాగవతం వాళ్ళు వినిపిస్తారు. అయితే గురిపెట్టు అని అంటాడు, ఎక్కడెక్కడో కొడతారు, అందరు ఫెయిల్ అవుతారు. అప్పుడు అర్జునుడు వస్తాడు. అర్జునుడు వచ్చాక నీకేం కనిపిస్తోంది అంటే, నాకు పక్షి కనుగుడ్డు కనిపిస్తోందని అంటాడు. అయితే ఛేదించు లక్ష్యాన్ని అని అంటాడు. ఆ లక్ష్యాన్ని ఛేదించినాక కరెక్ట్ బాణం వెళ్ళేసి ఆ కనుగుడ్డులో తగులుతుంది. అప్పుడు తను పెద్ద జగదేక వీరుడైపోతాడు అర్జునుడు విలువిద్యలో. ఎందుకు అంటే అర్జునుడికి చపల చిత్తం లేదు, ఏకాగ్ర దృష్టి ఉంది. ఎప్పుడైతే ఒక ధ్యాని ప్రపంచాన్నంతా పక్కకు పెట్టి తను ఎంచుకున్న లక్ష్యం మీద ఏకాగ్ర దృష్టితో ఉంటాడో అప్పుడే ఆధ్యాత్మికంలో ఉన్నతిని సాధిస్తాడు. ఇది రెండో మెట్టు. ఏంటి? ఏకాగ్రత. ఏదన్నా మనము పని అనుకున్నాము అంటే దాని మీద దృష్టి ఉండాలి. చుట్టుపక్కల చాలా జరుగుతూ ఉంటాయి, నీకు సంబంధం లేదు. ఒక పని చేస్తుంటే 10 పనులు వస్తూనే ఉంటాయి, నీకు 10 పనులతో సంబంధం లేదు. నువ్వు ఎంచుకున్న పనే నీకు ఇంపార్టెంట్. మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తాయి, డిస్టర్బ్ చేసేవాళ్ళు వస్తారు, అన్ని రకాలు వస్తాయి. బట్ ఎట్ ద సేమ్ టైం నీ దృష్టి ఎక్కడ ఉండాలి? దానిపైన ఉండాలి. అర్జునుడు బాణం వేస్తూ ఉంటే దుర్యోధనుడు వీళ్ళంతా వచ్చేసి మాకేం కాలే, నీకేం కనబడుతుంది, చూద్దాంలే అని ఇట్లాంటి కామెంట్స్ కూడా పక్కడి నుంచి వస్తాయి. కానీ అర్జునుడు ఇవన్నీ పట్టించుకుంటే తన లక్ష్యాన్ని తను ఛేదించేవాడు కాదు, అంత ప్రావీణ్యత సాధించేవాడు కాదు. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది బాగా విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించాక కృష్ణుడు సంతోషపడతాడు. అబ్బా, కురుక్షేత్ర యుద్ధం అంటూ జరిగితే అర్జునుడు బాగా అందరినీ మన ధర్మాన్ని గెలిపించవచ్చు అర్జునుడిని పట్టుకొని అని చెప్పి కృష్ణుడు సంతోషపడతాడు. ఆఖరికి కురుక్షేత్ర యుద్ధం వచ్చాక ఏం జరుగుతుంది? అర్జునుడు పారిపోతాడు.
ఎందుకు పారిపోయాడు అక్కడ అంటే అక్కడ మమకారం వచ్చింది. నిజంగా కౌరవుల స్థానంలో ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే అర్జునుడికి మమకారం వచ్చేది కాదు. నా తాతలు, తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు, నా గురువులు, నా ఉంది కదా అక్కడ, నా ఉంది, నేను ఉంది. ఏకాగ్రత వచ్చిందే కానీ అహంకారం పోలేదుగా. ఏకాగ్రత వచ్చింది కానీ అహంకారం పోలేదు. ఇంకా ఉంది, నా ఉంది, నేను ఉంది, నా వారు ఉంది, అన్నీ ఉన్నాయి. ఈగో ఉంది, ఎందుకంటే మనసు ఉంది కదా. దృష్టిని ఏకాగ్రం చేశాడు కానీ మనసుని ఏకాగ్రం చేయలేదు. దృష్టిని ఏకాగ్రం చేయడం వల్ల పక్షి కనుగుడ్డుని కొట్టగలిగాడు కానీ మనసుని ఏకాగ్రం చేయలేకపోయాడు. ఎక్కడ? కురుక్షేత్రంలో. అందుకే పారిపోయాడు. అస్త్రాలు శస్త్రాలు పడేసి నేను యుద్ధం చేయ అని చెప్పి పారిపోయాడు. ఎందుకంటే అక్కడ మనసు వచ్చింది, అహంకారం వచ్చింది, ఎందుకంటే నా వారు వచ్చింది. అదే ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఈజీగా యుద్ధం చేసేవాడు. ఆఖరి కృష్ణుడు ఏం చెప్పాడు? ఇక్కడ నీ వాళ్ళు కాదు, నా వాళ్ళు కాదు, నువ్వు ధర్మయుద్ధం చేస్తున్నావు, నువ్వు క్షత్రియుడివి, యుద్ధం చేయడం నీ కర్తవ్యం, నువ్వు యుద్ధం చేయాలి. క్షత్రియుడికి రక్తం కూడా దొరుకుతుంది కానీ భిక్షాటన చేసినటువంటి అన్నం దొరకదు. నువ్వు సన్యాసివి కాదు, అస్త్ర సన్యాసం చేయడానికి నువ్వు సన్యాసివి కాదు, నువ్వు క్షత్రియుడి కాబట్టి నీ కర్తవ్యం యుద్ధం చేయి అని యుద్ధానికి పురిగొల్పి చేపిస్తాడు యుద్ధం. అంటే అక్కడ మనసు అనేది రావడం వల్ల ఏం జరిగింది? మమకారం వచ్చేసింది. మమకారం వచ్చింది, వ్యామోహం వచ్చింది, మళ్ళీ ఇష్టాలు వచ్చాయి, రాగద్వేషాలు వచ్చాయి, నీ వారు నా వారని వచ్చింది. ఇంకా మొత్తం మళ్ళీ ప్రపంచం మొదలైంది. కాబట్టి రెండవది ఏంటి? అహంకారం. ఫస్ట్ నేను చెప్పింది ఏంటి? నిశ్చలమైనటువంటి స్థితి. ఆధ్యాత్మిక ఉన్నతికి మొదటి సోపానం ఏంటి? నిశ్చలమైనటువంటి స్థితి. తర్వాత రెండవది ఏంటి? ఏకాగ్రత. మూడవది అహంకారం లేకుండా ఉండడం. ఇక నాలుగవది, ఎప్పుడైతే మనిషి అహంకారం లేకుండా తర్వాత భౌతిక ప్రపంచానికి దూరం అయిపోయి సాధన చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు మనసు అనేది మనతో అనేక జీవితాల నుంచి ప్రయాణం చేస్తుంది. అంత ఈజీగా ఓటమి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. రకరకాలుగా అటాక్ చేస్తూ ఉంటుంది. రకరకాలుగా అటాక్ చేస్తుంది. ఏంటి? అరిషడ్ వర్గాలు: కామము, క్రోధము, ఈర్ష, ద్వేషము, మదమత్సర్యాలు. అరిషడ్ వర్గాలు 6 ఉన్నాయి కదా, దాని ద్వారా అటాక్ చేస్తూ ఉంటుంది. ఈ దారి కాకపోతే ఇంకో దారి వెతుక్కుంటుంది అది. నాలుగవది ఏంటి? అరిషడ్ వర్గాలు. ఇవన్నీ ఆటంకాలే సాధనకి. తర్వాత సరే, ఈ అరిషడ్ వర్గాలని చాలా కష్టంగా దాటామనుకో, ఇంకోటి ఉంది. ఏంటి? మాయ. మాయ ఏంటా? మాయ కమ్మినప్పుడు మనిషి తప్పు చేస్తాడు. అవునా? అసలు మాయ ఎందుకు వస్తుంది? మాయని తిరిగేస్తే ఏమవుతుంది? మాయని తిరిగేస్తే యమ అయిపోతుంది. యమ అంటే ఏంటి? భౌతిక ప్రపంచం యొక్క ఆకర్షణలు. దేని పట్ల ఆకర్షణ? సంపద, సమృద్ధి, తర్వాత డబ్బు, స్టేటస్, పొజిషన్. అవునా? కాస్ట్ ఉన్నాయి కదా, రిలీజియన్, కాస్ట్, తర్వాత గ్రూపు, కమ్యూనిటీ. ఇదంతా మాయ. ఇదంతా వలయం. ఇది మాయా వలయం. ఓకే, నాకు ఒక సత్యం చెప్పండి మీరు.
ఇక్కడ సత్యమేవ జయతే అని రాసుకున్నారు కాబట్టి 100% ట్రూత్ఫుల్గా నాకు ఒక విషయం చెప్పండి. మీరు ఆధ్యాత్మిక మార్గంలో మీరు ఎన్ని సంవత్సరాలు అయింది అని నాకు తెలీదు, బట్ ఒక విషయం అడుగుతా. ఆధ్యాత్మికలో వచ్చాక, గురువు దగ్గరకు వచ్చాక, సాధన మొదలుపెట్టాక మీలో ఎంతమంది కులాన్ని మతాన్ని వదిలేశారు? ఎంతమంది 100% మీ పిల్లలకి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేస్తారా? తర్వాత ఓకే, నెక్స్ట్ నేను వచ్చి రేపు వచ్చి చూస్తా మరి. తర్వాత వినండి, ఎంతమంది వినండి, కాదమ్మా, ఎంతమంది ప్రపంచం వైపు దృష్టి మరల్చుకున్నారు, ప్రపంచం దృష్టి లోపలికి మరల్చారు. తర్వాత ధ్యానుల మధ్యలో, బయటకు వదిలేసేయిగా, ధ్యానుల మధ్యలో ఈర్ష్యాద్వేషాలు లేకుండా బతికే వాళ్ళు ఎంతమంది? కాదు, ఇప్పుడు నేనేమంటున్నా, ప్రపంచ మాయ నుంచి ఆధ్యాత్మిక మాయలో పడిపోయారు. కాదమ్మా, ఇది ప్రపంచ మాయ, ఇది కులము మతము ఇవన్నీ వదిలేసాయి, ఇది ప్రపంచ మాయ. ఆధ్యాత్మికంలోకి వచ్చాక ఏమైపోయింది? ఎవరన్నా కొంచెం ధ్యానంలో ముందు పడ్డారనుకో, అయిపోయింది కథం. యువతల వాళ్ళకి దుఃఖం అన్న వస్తుంది, లేకపోతే ఈర్ష అన్న వస్తుంది. వాళ్ళు ఎంత బాగా ఎదిగారా, జలస్ వచ్చేసింది. ఇంకా మీరు అరిషడ్ వర్గాలను ఎక్కడ వదిలేశారు? ఇక్కడ ఒకటే అమ్మ గుర్తుపెట్టుకోండి, ఆకర్షణ తర్వాత కోరిక. ఎక్కడ ఉన్న కోరికే, ఎక్కడ ఉన్న ఆకర్షణే. అది వస్తువు ఏంటనేది ఇంపార్టెంట్ కాదు. ఒకప్పుడు చీరల కోసం బంగారం కోసం ఆకర్షించబడ్డారు, ఇప్పుడు జ్ఞానం కోసం కోరిక పెట్టుకున్నారు. ఇది కూడా కోరికే కదా. అసలు కోరిక జయించాలి కదా. దేని పట్ల ఉంది అని, ఒక సన్యాసికి బట్టల మీద ఉన్న వ్యామోహం కూడా వ్యామోహమే. బంగారం మీద దాని మీద ఉండక్కర్లేదు. నన్ను చాలామంది ప్రతి చోట మీరు ఇలా ఉండాలి అని చెప్తారు, కానీ ఈ కాలంలో ఇన్ని అట్రాక్షన్స్ ఉంటే మనిషి ఆకర్షించబడకుండా ఎలా ఉండేవాడు? ఒకప్పుడు అంటే ఏం లేదు కాబట్టి వాళ్ళు సన్యసించారు, లోపలికి వెళ్ళిపోయారు అని అంటారు. అయితే నేను ఒక విషయం చెప్పేవాళ్ళకి, ఆ కాలంలో కూడా ఆకర్షణలు లేవా? ఇప్పుడేమో రోల్స్ రాయిస్ కారు, బెంజ్ కార్ని చూసి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు, అప్పుడు ఎడ్ల బండిని చూసి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. డిఫరెంట్. ఇప్పుడు ఏ కాలానికి ఏది ట్రెండో దాంతో ఆకర్షించబడేవాళ్ళు, అవునా? కానీ ఆకర్షణ పోలేదు కదా, ఆకర్షణ పోలేదు, ఇష్టం పోలేదు, వ్యామోహం పోలేదు.